బ్రహ్మదేవుడు ఎలా పుట్టాడో మీకు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఒకరోజు శ్రీ మహావిష్ణువు తన యోగ నిద్రలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అదే సమయంలో ఒక అద్భుతమైన దృశ్యం జరిగింది. విష్ణుమూర్తి నాభి నుండి ఒక తామర పువ్వు ఉద్భవించింది. ఆ పువ్వు మెల్లగా పైకి ఎగురుతూ ఆ పువ్వు నుండి ఒక బాలుడు రూపంలో బ్రహ్మదేవుడు జన్మించాడు. అతడు చుట్టూ చూసినా ఎవరూ లేరు, నీరు మాత్రమే ఉంది. అప్పుడు అక్కడ ఒక్కడనే ఉన్నానని అనేక దిశలుగా ప్రయాణించాడు, కానీ ఎవరూ లేరు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా లక్ష్యం ఏమిటి అని గాఢంగా ఆలోచించాడు. అప్పుడు ఒక శబ్దం పెద్దగా వినిపించింది. తపో తపహ అని ఒక పెద్ద శబ్దం వినిపించింది. తపస్సు చెయ్యు, జ్ఞానం పొందు అని అర్థం. వెంటనే బ్రహ్మదేవుడు తపస్సు చేసి శుద్ధి అయ్యాడు. అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి, నీవు నా నాభి నుండి పుట్టావని, నీవు ఈ సృష్టిని సృష్టించబోయే సృష్టికర్తవని, నేను పరబ్రహ్మని, నీవు నా శక్తి స్వరూపుడివి అని అందుకే బ్రహ్మదేవుడిని సృష్టికర్త అని అంటారు. ఇక్కడ విషయం ఏంటంటే, బ్రహ్మదేవుని సృష్టించిన సృష్టికర్త విష్ణుమూర్తి అని కావాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నమో నారాయణ అని కామెంట్ చేయండి.